దేనిపైనైనా నమ్మకం ఉంచినా ఉంచకపోయినా పర్వాలేదు, కానీ దేవుని పైన అయితే ఖచ్చితంగా ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ఇర్మీయా రాసినటువంటి గ్రంథము 39వ అధ్యాయము 15 నుంచి ఒకసారి. ఇర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిస్తున్నాడంట. నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలెకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మేలు చీటికే కాక కీడి చీటికే నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నిన్ను విడిపించేదని నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడేవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక అది. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఎవరిని నమ్ముకున్నాడు అనమాట? దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్నాడు కనుక ఖచ్చితంగా అంటున్నాడు అన్నమాట. మన దేవుని పైన ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఆ నమ్మిక దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. మనక విశ్వాసము పరిపూర్ణమైనదిగా కనిపించాలి దేవునికి. నమ్మికన్నా విశ్వాసం అన్నా కనిపెట్టడం ఇవన్నీ కూడా ఒకే అర్థం వస్తాయి ఇంచుమించు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు కనుక ఖచ్చితంగా నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు. ఖడ్గము చేత పడవు. నీ ప్రాణము ఎలా దక్కించుకుంటా అంటే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. మనము ఈ భూమిపై ఉన్నటువంటి దేనినైనా నమ్ముకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ భూమిని సమస్తమును కలుగజేసినటువంటి దేవుణ్ణి మనము నమ్మాలి. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడన్నమాట? ఆ మాటను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎలా అంటే ఆకాశం నుంచి మంచు అనేది కింద పడుతూ ఉంటుంది కదా. కింద పడినటువంటి మంచు మరల వెనక్కి వెళ్తుందా? వెళ్దాం. ఆ మంచు ఎలాగైతే భూమిపైకి వచ్చి కార్యము చేసి వెనుకకు ఎలాగైతే వెళ్ళదో నా మాటలు కూడా అంతే అంటున్నాడు ఆయన. ఒక్కసారి గనక దేవుడు గనక మనకు మాట ఇస్తే ఆకాశ భూమి అయినా గతించిపోతాయేమో, కానీ ఆయన మాటలు గతించు వ్యర్థము కావు. ఆయన నీతో నాతో మాట్లాడాడంటే ఏ మాటతో ఆయన మాట్లాడాడో ఆ మాటను ఆయన ఏం చేస్తాడనమాట? స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఒక మాట అంటాడనమాట. ఏమనంటే, నేను నీ సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తున్నాను అంటాడు. శాశ్వతముగా అంటే దావీదు శాశ్వతంగా నివాసం చేస్తాడనా? కాదు. దావీదు యొక్క వంశము శాశ్వతంగా సింహాసనం మీదకి వచ్చి పరిపాలన చేసే విధంగా దేవుడు చేయబోతున్నాడని. అక్కడే మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలోనే 89వ కీర్తన 3-4 వచనాలు, నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసిన నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసినాను. తరతరముల వరకు సింహాసనాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడని చెప్పాడన్నమాట? స్థిరపరచబోతున్నాను. దావీదు దాని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాంకు వచ్చినాడు. రెహబాం చనిపోయిన తర్వాత అబియాకు వచ్చినాడు. అబియా తర్వాత ఆషాకు వచ్చినాడు. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఆ సింహాసనం మీద కూర్చుంటూ వచ్చారు. రాజుల కాలం అయిపోయింది. అయితే దేవుడు తరువాత కలుగజేయబోయే ఒక రాజ్యం ఉందన్నమాట. ఆ రాజ్యము ఇంతకు ముందున్నటువంటి భూ సంబంధమైనటువంటి రాజ్యములు కాదనమాట. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఆ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో శాశ్వతంగా రాజుగా యుగ యుగాలు కూడా దేవుడిగా కూర్చుండటానికి ఆ దావీదుకి కుమారుడుగా ఆ యెషే మొద్దులో నుంచి మరి చిగురు వచ్చినట్లుగా, ఒక అంకురము మొలిచినట్లుగా ఎవరు వచ్చారనమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. అందుకే దావీదుకి ఏమని పిలువబడ్డాడనమాట? ఆయన
కుమారుడుగా పిలబడ్డాడు. అందుకే బత్తిమే అనబడిన గుడ్డివాడు ఏమని పిలుస్తున్నాడన్నమాట? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నాపై దయ చూపించవాని. దావీదు కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ఎవరిని దాటి వెళ్తున్నాడన్నమాట? చాలామందిని దాటి వెళ్తున్నాడు. అక్కడ విశ్వాసముతో, నమ్మికతో ఒక గుడ్డివాడు చూస్తూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఈ త్రోవలో ఎవరు వెళ్తున్నారంటే, ఇంకా నీకు తెలీదా? నజరేతుడైనటువంటి యేసుక్రీస్తు వెళ్తున్నాడు. నజరేతు వాడని యేసు వెళ్తున్నాడు. ఆల్రెడీ నేను క్రాస్ చేసి వెళ్ళాడంటే గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తనలో ఉన్న విశ్వాసము కొలది గట్టిగా అరుస్తూ ఉంటే చాలామంది సముదాయిస్తూ ఉన్నారు. ఎందుకు అరుస్తున్నావు బిగ్గరగా? అతను నిన్ను దాటి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వారు గద్దిస్తున్నా, సముదాయిస్తున్నా కూడా అతను ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు. అతడు మెల్లగా పిలిచినప్పుడు కూడా దేవుడు విన్నాడు. మన బాహ్య సంబంధమైన అరుపు కొద్ది మేరకే మనుషుల చెవులోనికి వెళ్తుంది. కానీ ఇక్కడి నుంచి నేను మనసులో మాట్లాడుకున్నది కూడా ఎవరికి వినపడుతుంది? దేవునికి వినపడుతుంది. హల్లెలూయా. కన్నులు కలుగజేసిన వాడు కానుకుండా, నా చెవులు కలుగజేసిన వాడు వినకుండా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. యెహోవా భక్తులు మాట్లాడుకొని ఉండగా ఆయన చెవికి ఆలకిస్తాడంట. హల్లెలూయా. ఆయన చెవికి ఆలకించే దేవుడు ఆయన. కనుక ఇక్కడ దావీదుతో దేవుడు చెప్పాడు, మన తరతరముల వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తుందని చెప్పాడు. మరి ఆ సింహాసనాన్ని స్థిరపరచడానికి దేవునికి కుమారుడుగా పిలువబడుతున్నటువంటి ఆయన ఈ లోకానికి దావీదుకి కుమారుడుగా పిలువబడడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మరి ఆ మాట నెరవేర్చడానికి ఎంత తగ్గించుకున్నాడంటే, తండ్రితో సమానముగా ఉండుట తనకి మరి భాగ్యముగా ఎంచుకోలేదంటే, ఆయన తండ్రితో సమానముగా ఉండుట భాగ్యముగా ఎంచుకోకుండా ఆ యొక్క మహిమను వీడి భూమిపైకి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని ఎడల మనము నమ్మిక ఉంచితే ఆ నమ్మికను బట్టి దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. 125వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, చదువుదాం ఒకసారి. యెహోవా యందు నమ్మికించు వారులారా కదలక నిత్యము సియోను కొండవలెనుందురు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండనంట. హల్లెలూయా. ఎవరు చుట్టూ ఉంటాడైనా? నమ్మిక కలిగినటువంటి తన ప్రజల చుట్టూ ఉంటాడనమాట. హల్లెలూయా. దేవుని యందు మనం నమ్మిక ఉంచితే చాలు, మనం ఎలాగా దీవించబడతామంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్ల ఉంటాం అనమాట. హల్లెలూయా. సియోను కొండ గురించి మనము ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. అది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆ సియోను కొండ అంటే దేవుడు ఉన్నటువంటి స్థలం అన్నమాట. ఆయన ఎడల నమ్మిక ఉంచితే దేవుడు మనతో ఏం చేస్తాడనమాట? ట్రావెల్ చేస్తాడనమాట. మనతో వస్తాడు ఆయన. ఆయన మనతో వస్తే మనకి లోటు అనేది ఏదైనా ఉంటుందా? ఆయన యొద్ద నుంచే కదా సమస్తమును కూడా వస్తున్నాయి. దేవుడు మనతో ఉంటే మన ప్రతి అవసరతను మనకి ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో అన్నిటిని కూడా ఎరిగినటువంటి వాడు కనుక ఆయన ఏం చేస్తాడనమాట? ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడనమాట. హల్లెలూయా. యిర్మీయా రాసినటువంటి గ్రంథంలోనే 38వ అధ్యాయము 7 నుంచి ఒకసారి. రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును యిర్మీయాను గోతులో వేసిన సంగతిని విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుది ఇలాగున మనవి చేశాను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతులు వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసిన యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవిక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్తని యిర్మీయా చావక మునుపు ఆ గోతులో నుంచి అతన్ని తీయించమని కూషీయుడగు
ఎబేద్మెలెకును సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాటను ఏం చేస్తాడన్నమాట, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెబుకద్నెజరు ఈ యెరూషలేం పైకి వచ్చినప్పుడు ఎంతోమంది ఏమైపోయారన్నమాట, ఖడ్గం చేత చనిపోయారు. ఎంతోమంది మరి అంగవైకల్యంతో అక్కడే ఇంకను చావక ఇంకా బ్రతుకును మరి మంచిగా నడిపించుకున్నటువంటి స్థితిలో ఏడుస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ యిర్మీయాను దేవుడు ఏం చేశాడనమాట, ఆ గోతులో నుంచి తీసుకుని రావడం మాత్రమే కాదు, కానీ యిర్మీయా ముందు 2 ఆప్షన్స్ పెట్టారన్నమాట. ఎలాంటివంటే, నువ్వు మాతో కూడా బబులోనికి వస్తే అక్కడ నీకు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా ప్రవక్తగాను ఇంకను నీకు కావాల్సినటువంటి ప్రతి ఈవులను కూడా ఇచ్చి సంతోషకరంగా జీవించడానికి మాతో కూడా తీసుకుని వెళ్ళిపోతాం, వస్తావా అని చెప్పేసి అడిగితే యిర్మీయా ఏమంటాడు తెలుసా, ఇక్కడ పాడైపోయినటువంటి ఇంకనూ చావకోకుండా బ్రతికి ఉన్నటువంటి, ఇంకనూ అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి, ఇంకను వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుని యొక్క మాటలు అందించడానికి నేను ఈ యెరూషలేములోనే ఉండిపోతానన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి వారు ఎప్పటికీ కూడా లోకానుసారమైనటువంటి ఆశీర్వాదము వాళ్ళని ఎంత అట్రాక్ట్ చేసినను కూడా వాళ్ళు దాని వైపు ఆకర్షితులు ఎవరు. మీరు గమనించినట్లయితే అబ్రహాము లోతు యొక్క జీవితాన్ని చూడండి. అబ్రహాము దేవుని నమ్మి నడుస్తున్నాడు, లోతు ఎవరిని నమ్మి నడుస్తున్నాడో, అబ్రహాముని నమ్మి నడుస్తున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇరువురి యొక్క పశువుల మందలు ఏమైనాయి అనమాట, రెట్టింపు అయిపోయాయి. రెట్టింపు అయిపోయిన తర్వాత ఈ పశువుల మందకు సరైనటువంటి గడ్డి అందక ఈ పశువుల కాపర్లు ఏం చేస్తారంటే, నీ మందను అటు తోలుకోరా, నా మంద ఇటు ఉంటుంది అని చెప్పేసి ఈ ఇరువురు మధ్య ఏమొచ్చిందనమాట, కొట్లాట వచ్చింది. కొట్లాట వచ్చినప్పుడు అబ్రహాము స్వార్థపరుడైతే నేను ఇక్కడ ఉంటానో, లోతు నువ్వు పట్టుపో అని చెప్పేసి చెప్తాడు. కానీ అబ్రహాం అలాగనలే, చుట్టూ ప్రాంతం అంతటిని కూడా చూపించి నువ్వు ఏ డైరెక్షన్లో నువ్వు ముందుకు వెళ్తావో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తానని చెప్పేసి లోతు ముందర ఈ 2 ఆప్షన్స్ ఉంచినప్పుడు లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మరి గడ్డిని, పచ్చగా ఉన్నటువంటి ఆ చెట్లను, వాటినన్నిటిని చూసి ఇది నా యొక్క మందకి చాలా బాగుంటుంది, పట్టణం దగ్గరగా ఉంది, నా యొక్క మందలో పాలు ఇచ్చినప్పుడు నేను వాటిని పట్టణంలోనికి తీసుకుని వెళ్ళి అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తను ఆకర్షితుడయ్యాడు. కానీ అబ్రహాము సరే ఈయన సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు కనుక నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్దామని చెప్పేసి లోతుకి దూరంగా వెళ్ళాను. లోతు లోకానుసారమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని చూసి దాని వైపు ఆకర్షితుడయ్యాడు. కానీ అబ్రహాము అక్కడ పచ్చగా ఉందా, మంద తాగడానికి నీళ్లు ఉన్నాయా లేదని చెప్పేసి ఆలోచించలేదు. దేవుని నమ్మి వెళ్ళాడో తను ఎక్కడ తవ్వితే అక్కడ ఏమొచ్చిందనమాట, నీరు వచ్చింది. మందకు ఎక్కడ కూడా నీరు తక్కువ కాకుండా దేవుడిచ్చాడు. మనం అనుకుంటాము ఇక్కడ బాగుంటుంది కదా, ఇక్కడ మందిరం కడితే చాలామంది వస్తారని చెప్పేసి. అవదు, మందిరం ఉంటుంది కానీ జనాలు ఉండరు. అయితే దేవుడు చెప్పిన చోటగా మనం వెళ్తే అక్కడికి ఎవరు తీసుకొస్తారన్నమాట, దేవుడు తీసుకొస్తాడు. మనము అనుకుంటాము కానీ అవ్వం. మనము అనుకుంటాం కాదు కానీ దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోవాలంటే మన దేవుని ఎడలు ఏముంచాలి, నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది నాశనం అయిపోయారు, చనిపోయారు అక్కడ. కానీ యిర్మీయాను నాశనం చేయాలనుకున్నటువంటి వారు నాశనం అయిపోయారు. కానీ యిర్మీయా ఎలా ఉన్నాడన్నమాట, సజీవుడుగా ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి దుర్భరమైన జీవితం కంటే ఇప్పుడు ఇంకొన్ని మంచిగా జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మన బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుని ఎడల మనము నమ్మిక ఉంచాలి. కానీ
ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి తొందరపడి మనము నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆ నిర్ణయాలు దేవునికి సరైనగా కనిపించకపోతే ఖచ్చితంగా మనము ఆశీర్వాదాన్ని కోల్పోతాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పేసి హెబ్రీ సంఘానికి ఈ మాట ఎందుకని రాస్తున్నాడంటే, ఇక సంఘము దేవుని ఎడల మరి విశ్వాసం ఉంచి మరి దేవునికి సేవకులను వారికి చేస్తున్నటువంటి పరిచర్య చూసి మరి అపోస్తలుడైన పౌలు వీరికి రాస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని ఎడల నమ్మిక ఉంచి ఎవరికైనా సహాయం చేయాలి. దేవునికి పరిచారకులకు మరి మంచి పరిచర్యను అందించే వారముగా మనం ఉండాలి. దేవునిపైన మనము అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు మన ప్రతి ఒక్క అవసరతను దేవుడు ఎరిగినవాడు కనుక ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఈ మాట మరి చదవడానికి ముందుగా ఇంకొక మాట చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఒక పట్టణంలో ఒక స్త్రీ ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చును. హల్లెలూయా. ఆయన ఆ మార్గమును వెళ్ళినప్పుడల్లా ఎవరు భోజనం సిద్ధం చేస్తున్నారు అన్నమాట? షునేము పట్టణస్థురాలు. ఆమె ఆ సేవకుణ్ణి మరి తన ఇంట చేర్చుకుని సకల మర్యాదలు చేస్తూ ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రవక్తను చేర్చుకునేవాడంట ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. ఈ ప్రవక్తను ఈమె చేర్చుకుని ఆ యొక్క ప్రవక్తకు అవసరమైన ప్రతి వాటిని కూడా ఏం చేస్తుందన్నమాట, మరి పరిచర్య చేస్తుంది. భోజనం పెట్టడం మాత్రమే కాదు కానీ ఆమె ఇంకొక మంచి కార్యం చేస్తుంది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. అంటే ప్రవక్త కోసం ఎన్ని రకాలుగా ఆలోచన చేసింది చూడండి. వచ్చినప్పుడు తనకి ఇబ్బందికరంగా ఉండకోకుండా తనకు ఒక గది కడదాం, ఆ గదిలో తను పడుకుండటానికి ఒక మంచి మంచాన్ని, టేబుల్ని, దీపస్తంభాన్ని అన్నీ కూడా అతనికి అనుకూలంగా ఉండేటట్లుగా చేద్దామని చెప్పేసి తన భర్తతో మాట్లాడి ఏం చేసిందనమాట, ఒక గదిని నిర్మించింది. అంటే మనము నమ్మిక ఉంచి చేసే ప్రతి పనిని బట్టి మన ఇంట్లో ఇంకనూ ఏదైతే లోటుగా ఉందో ఆ లోటులన్నీ కూడా తీర్చబడతాయి. ఈ షునేమీరాలకి ఒక లోటు ఉంది. ఏం లోటు ఉంది? పిల్లలు లేరు. అయితే దేవుని ఎడల నమ్మిక కలిగి దేవునికి సేవకుడైనటువంటి ఆ యొక్క ఎలీషాకి ఏం చేస్తుందనమాట, సకల పరిచర్యలు చేస్తున్నారు, సకల మర్యాద. అవి చేస్తున్నప్పుడు ప్రవక్తకి ఆలోచన వచ్చింది, ఈమెకి ఏది లోటుగుంది తెలుసుకుందాం, ఆ లోటునే మరి దేవుడు తీర్చులాగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని చెప్పేసి మరి ఆ గెహాజీ ద్వారా తెలుసుకున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆమెకు గర్భాన్ని తెరిచేటట్లుగా చేశాడు.
తెరవడం మాత్రమే కాదు కానీ చక్కటి మరి కుమారుని ఆమె పొందుకోగలిగిందన్నమాట. హల్లెలూయా. దేవుని ఎడల మనం నమ్మిక ఉంచి చేసే ప్రతి పనిని బట్టి మనకు ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట. అంతేగాని మనుషులను బట్టి కాదు. మనం ఏదో ఆశించి చేయకూడదన్నమాట. ఈమె ఏమీ ఆశించలేదు, నిస్వార్థంగా చేసింది. అక్కడ హెబ్రీ సంఘం కూడా ఆ పరిశుద్ధులకు ఏం చేస్తున్నమాట, పరిచర్య చేస్తున్నారు. నిస్వార్థంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. నిస్వార్థంగా పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు విడిచిపెట్టాడు. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా పరిచర్య చేస్తామో దేవుడు మనపైన దృష్టి నిలుపుతాడు. మనపైన దృష్టి నిలిపాడంటే చాలు, మనక లోటులన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఆ యొక్క సేవకుని చేర్చుకుంది. ఆ సేవకుడికి సకల మర్యాదలు చేస్తూ ఉంది. ఆ సేవకుడు ఈ త్రోవలో వస్తే మన ఇంటికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఇలా కొంతమంది ఆలోచన చేస్తారు. కొంతమంది ఇప్పటికి ఉన్నారు అలాగా. సేవకుల కోసం ఏం చేస్తారంటే వారి ఇంటి పైన ఒక మంచి గదిని ఏం చేస్తారు, కట్టేసి ఉంచుతారు. కొంతమంది ఉంచుతారు, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. ఈ ఏరియాలో ఎక్కడైనా సభలు పెట్టుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలా ఈ సేవకుడిని, ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఎవరికైనా వచ్చే లోపే మా ఇంటికి పంపించండి, ఈ చుట్టూ ఎక్కడైనా వచ్చినప్పుడు మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు మన సంఘంలో ఉండేవారు. ఇదివరకు కొంతమంది ఉంటారు అలాగా, దేవుని పరిచారకులకు పరిచర్య చేసే విధంగా ఆలోచన చేస్తారన్నమాట. కనుక ఇక్కడ ఈమె మరి అలాంటి పరిచర్య చేసింది కనుక ఆమె మరి ఆశీర్వాదాన్ని పొందుకుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకుందాం. మిమ్మును చేర్చుకున్నవాడో నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడో నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఒక ప్రవక్తను చేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మార్కు సువార్త 49వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడి నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం వెళుతున్నప్పుడు మనము క్రీస్తు వారం అని చెప్పి ఆ క్రీస్తు మీద ఉన్నటువంటి నమ్మికతో మనల్ని చేర్చుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏం పొందుకుంటారని చెప్తున్నాడు ఇక్కడ, ఆ ఫలాన్ని పొందుకుంటారు అనమాట. హల్లెలూయా. కనుక మనము మరి దేవుని ఎడల నమ్మిక ఉంచి నడుస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలన్నీ చేస్తాడు. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, 22వ దావీదు కీర్తన 4వ మాట చదువు, మా పితరులు మీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చాలమ్మా, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. మనము దేవుని యందు నమ్మిక ఉంచితే మనకున్నటువంటి ఎలాంటి సమస్యల నుంచి అయినా కూడా ఆయన ఏం చేస్తారన్నమాట, మనలను బయటికి తీసుకుని వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇరుకు ఆయన ఇరుకు అవుతుంది, నీ ఇబ్బంది ఆయన ఇబ్బంది అవుతుంది, నీ శ్రమ ఆయన శ్రమ అవుతుంది అనమాట. ఎందుకంటే మరి ఆయన ఏం చెప్తున్నమాట, మీ సమస్తమైనటువంటి భారాన్ని ఎక్కడేమంటున్నాడు అనమాట, నా భుజముల మీద వేయమంటున్నాడు. ఆయన భుజముల మీద వేస్తే ఆ భారాన్ని ఏం చేస్తాడనమాట, ఆయన మోస్తాడు. మీరు రిలాక్స్గా ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరము కూడా మరి దేవుని ఎడల నమ్మిక ఉంచాలి. ఎలా ఉంచాలంటే 8వ దావీదు కీర్తనలో చెప్తాడు 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నదని చెప్తున్నాడు. నా హృదయము ఎవరి యందు ఉంచిందన్నాడు నమ్మక,
ఆయన యందు. హల్లెలూయా. మనము హృదయపూర్వకముగా దేవుని యెడల నమ్మిక ఉంచితే పరిస్థితులు ఎలాగున్నా కూడా యిర్మీయాని ఎలాగైతే దేవుడు కాపాడి ఆ దేశంలో నిరభ్యంతరంగా వెళ్ళి స్వాత ప్రకటించే విధముగా దేవుని యొక్క మాటను ప్రకటించే విధంగా దేవుడు ఎలాగైతే మార్గాన్ని సరళం చేసి దాన్ని తిరిగి మరలా తన యొక్క దేశంలోనే దేవుడు పరిచర్య చేసే విధంగా ఎలాగైతే నడిపించాడో, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారిని, మనల్ని ఆశ్రయించాలనుకున్న వారిని లేకుండా చేసి మనకి మార్గాన్ని సరళం చేయగలిగిన దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడంటే మనం హృదయపూర్వకంగా నమ్మికించాలి. మనము హృదయపూర్వకంగా నమ్మికించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 57వ అధ్యాయం యెషయా గ్రంథము చివరి మాట చదువుకుందాం. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించినేమో, గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పో. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందరు. హల్లెలూయా. నన్ను నమ్ముకునేవాడు అంటున్నాడు. నన్ను నమ్ముకునేవాడు దేన్ని స్వతంత్రించుకుంటాడంట? దేశమును స్వతంత్రించుకుంటాడు, ఆయన పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుంటాడని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరి యందు నమ్మిక ఉంచి మనము పరిచర్య చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచి చేయాలి. సునేమి పట్టణస్థురాల్లో దేవుని యెడల నమ్మిక ఉంచి ఆ ప్రవక్తకు సకల మర్యాద చేసింది. పరిచర్యను నిస్వార్థంగా చేసింది. నిస్వార్థంగా చేసిన దాన్ని బట్టి దేవుడు తనపై దృష్టిని నిలిపి ఆ వయసులో తన భర్తకి ఆమెకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. అదే బిడ్డ మరి మరణకరమైన రోగంతో చనిపోయినప్పుడు కూడా మరలా ఏం చేస్తున్నమాట? దేవుడు ఆ బిడ్డను బ్రతికించడం జరిగింది. ఆమె ఈ అసిస్టెంట్ అయినటువంటి గెహాజీ వస్తే చాలు అనుకుందా? ఎవరు రావాలనుకుంది? ఎలీషా వచ్చే వరకు కూడా వదలలే. ఎందుకంటే ఆ యొక్క దావీదునుడి పైన ఈమెకి అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే అతడు దేవుని యెడల భయభక్తులు కలిగి దేవుని యందు మరి విశ్వాసం ఉంచి మరి గొప్ప దావీదునుడిగా మరి పేరు పొందినటువంటి వ్యక్తి అన్నమాట. హల్లెలూయా. మరి అలాంటి భక్తిపరుడైనటువంటి దావీదునుడి పట్ల ఈమెకి ఏముందనమాట? నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బట్టి పోగొట్టుకున్నటువంటి తన కుమారుని సైతం మరలా తిరిగి పొందుకోగలిగింది. మన నమ్మికే పోగొట్టుకున్న వాటిని కూడా మరలా తిరిగి తీసుకుని వస్తుంది. దేవుని యెడల నమ్మిక ఉంచిన వాడు ఎప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సినటువంటి అవసరత రానివాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా కూడా మరి అలాగే దేవుని యెడల నమ్మికించిన వాడు కనుక మరొకనొక దినాన్న ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి మరి ఇంకా నీకు మరణకాలము సమీపంగా ఉంది, నీ ఇంటిని చక్కబెట్టుకొని చెప్పినప్పుడు హిజ్కియా నమ్మకంతో గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడన్నమాట? తనకి మరలా ఆయుష్కాలను ఇచ్చాడు. అయితే నాకు ఒక సైన్ కావాలి, ఒక సూచన కావాలి, నువ్వు మరలా నాకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నావు అనడానికి ఒక రుజువు కావాలని చెప్పేసి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు వెళ్ళిపోయిన నీడ సైతం మరలా ఏం చేశాడు? వెనుకకు వచ్చింది. దేవుడు అట్టి విధంగా గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవుని యెడల నమ్మిక ఉంచి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో కూడా చేస్తాడు. కనుక మనం ఏ విషయంలో కూడా మనము జారిపోకుండా, అయ్యో పరిస్థితి అంతా అయిపోయిందే, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే వస్తుందంటావా అంటే మనకే నమ్మిక లేనప్పుడు ఎలా జరుగుతుంది? ఉదాహరణలో ఆయన ఒక చోట ప్రసంగం చేసి ఇంకో చోటకి ప్రయాణమై వెళ్ళాలి. ఆయన ముగించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ ఏమైందనమాట? వెళ్ళిపోయింది కదా, ఏం చేస్తామని చెప్పేసి విడిచిపెట్టలే. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు,
నీ కొరకు ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్లో నువ్వు ట్రావెల్ చేయాలని చెప్పాను. తీరా కొంచెం లేట్ అయ్యేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోయాను. ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తే వెళ్ళిన ట్రైన్ కూడా వెనక్కి వచ్చిందండి. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏదొక కార్యాన్ని చేస్తాడు. ఆయన ఏదొక కార్యాన్ని చేస్తాడు. మన కోసము సిగ్నల్ డిపార్ట్మెంట్నే చేంజ్ చేస్తాడు. ఆ టైంలోనే మన కొరకు ట్రాక్లో ఏదో సమస్య వచ్చేటట్లుగా చేస్తాడు. మన కొరకు ఇంజిన్లోనే ఏదో సమస్య వచ్చేటట్లు చేస్తాడు. ఏదో ఒక ప్రాబ్లం అక్కడ పెట్టి ఏం చేస్తాడనమాట, దానికి సొల్యూషన్ మరలా రైల్వే స్టేషన్కి వస్తేనే ఇక్కడే సరిటట్లు చేస్తాడు. అట్లా అన్నీ జరుగుతాయి. మనము అలాంటి నమ్మిక ఉంచి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ సంఘం కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలని చెప్పేసి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటల్లో దీవించును గాక. ఆమేన్.